గురుగారు ఏం జరిగింది? ఎందుకు భయపడుతూ వస్తున్నావు? ఎందుకంటే గ్రామంలోకి త్రిభుజాకారంలో ఉన్న వ్యక్తి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. తను ఎంతగా తింటూ ఉన్నాడు అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకు అసలు భోజనం లేకుండా పోయింది. తనది కడుపు కాదు, అదొక చెరువు. మీ సహాయాన్ని కోరొచ్చాను. పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. నేను చతుర్భుజ దానవుణ్ణి గురించి విని ఉన్నాను. రా, నేను నీతో పాటు మీ గ్రామానికి వస్తాను. గురుదేవా, మీరు అనుమతిస్తే పాండవర్లైన మేమందరం కూడా మీతో పాటు వస్తాం. గురుగారు, నేను మీతో పాటు వస్తాను. తను ఏం చేస్తున్నాడో నేను మీతో పాటు వచ్చి చూస్తాను. అందరూ జీవితాల్ని తను నాశనం చేస్తున్నాడా? నేను దురదృష్టుడి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. నేనే స్వయంగా తనని దండిస్తాను. అప్పుడే తను ఎవరి అనుమతి లేకుండా అసలు ఎవరింటికి తను వెళ్ళాడు. ప్రశాంతంగా ఉండు దుర్యోధన, శాంతించు. నీ ఆలోచన నిజాయితీ కలిగినది, కానీ చతుర్భుజ దానవుణ్ణి తక్కువగా అంచనా వేయకు. వాళ్ళని నాశనం చేయడానికి ఒక మంచి పథకం రచించాలి. ఏంటి గిలా తింటున్నాడు? భోజనం చాలా రుచిగా ఉంది, ఇంకా తీసుకురండి. విధంగా తీసుకురండి. పాయాసం తింటేనే భోజనం తినే తృప్తి ఉంటుంది. క్షమించండి అయ్యా, మా దగ్గర ఉన్న పాయాసమంతా అయిపోయింది. ఏంటి, అతిథులకు పాయాసం లేదంటున్నావా? ఇది నాకు ఘోరమైన అవమానం. మీలాంటి అతిథి అంటే మీకు కాదు అవమానం, ఈ భోజనానికి మాత్రమే. అతిథులు ఒక్క ధర్మం. వాళ్ళకి ఏ భోజనం దొరుకుతుందో ఆ భోజనాన్ని తిన్న తర్వాత కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళటమే. మీలాగా కాదు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖాళీ అయిపోయినాక ఇలా భోజనాన్ని తింటూ ఉండకూడదు. బాలకులారా, మాటల మట్టుకి బాగా మాట్లాడతారు. అయితే మీకు ఈ విషయం తెలీదా? అతిథి దేవోభవ అని. మన సంస్కృతి ఏముంటుందంటే అతిథులు దేవతలతో సమానమని. నేను వీళ్ళకి అతిథుల్ని. వీళ్ళ కర్తవ్యం ఏంటంటే నాకు వీళ్ళు రుచికరమైన భోజనం పెట్టాల్సింది. ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఎక్కడ తెస్తారో అదంతా నాకు అనవసరం. మీరు అదితి అనే పేరులో ఒక సమస్యనే. మీ ఇంటికి పిలవకుండా వచ్చిన అదితి ఎక్కువగా భోజనాన్ని అడిగితే మీరు వెయ్యగలరా చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను. మా అతిథుల్ని దేవతలతో పోలుస్తారు. మీ బాలకులతో సమానంగా వాళ్ళని అవమానపరచరు. ఓ, అలా అయితే రండి. మేము మీ ఇంటికి అతిథిగా వస్తాం. మీరు చేసేది మేము చూస్తాం. భీమని, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు సమ్మతమే. తన ఇంటికి మనం వెళ్ళొచ్చు. ఛత్రపూజ ఆ తర్వాత మీ వల్ల కుదరదని చెప్పకూడదు. మర్చిపోకండి, మీరు మాకు పెట్టపోయే భోజనంలో మాకు పొట్ట నిండిపోవాలి. ఆ విషయం మర్చిపోకండి, సరేనా? నాకు బాగా గుర్తుంది. మీరిద్దరు మాత్రం ఎందుకు, మీరందరూ కూడా నాతో పాటు భోజనానికి కూర్చోండి. నేను పెట్టే విందుని మీరు గాని రుచిగా ఉందని తినకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. ప్రారంభించండి. నా పొట్ట పూర్తి అయింది. ఇప్పుడు నా తిన్ననే లేదు. నేనింకా అస్సలు తినలేను. అలా ఎలా తినకుండా ఉండగలరు? నా దగ్గర ఇంకా భోజనం చాలా మిగిలింది. నా తరపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. భీమా, దుర్యోధన, మాట్లాడకుండా ఉండండి. ఎక్కువగా మనం భోజనం చేస్తే కడుపు నొప్పి పుడుతుంది. మీరు ఎలాంటి బెంగ పడకండి. సదుర్భుజుడు కావాల్సింది చేస్తాడు. ఇంకా భోజనం తిండి.
నా వల్ల కాదు, నేను ఇంకా భోజనాన్ని తయారు చేయలేను. మీ ఇద్దరిది కడుపా లేకపోతే నుయ్యా? భోజనం పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి, ఇంకా ఏది మిగల్లేదు. అదెలా లేకుండా పోతుంది? అతిథుల సత్కారం గురించి మీరు నాకు పాఠం నేర్పించారు కదా. నీ వల్ల అలా కుదరలేదంటే ఎందుకు నాతో చెప్పారు? నాకు భోజనం కావాలి. మర్చిపోయావా? అతిథి దేవో భవ. అలాగా? అయితే ఇదంతా మీరు నన్ను అవమానపరుస్తానికే ఇదంతా చేశారా? దీనికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. మాకు శిక్ష ఉందంటే మీకు శిక్ష ఉంది. మీరు ఏం చేశారో అదే మేము చేసాం. మేము బయలుదేరుతున్నాం. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. నేను ఇక నడవలేను. నాకు నిద్ర వస్తుంది. గురుగారు, 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 మీరు ఎక్కడున్నారు? చతుర్భుజుడు చాలా కోపంతో రగిలిపోతూ ఊరంతా చాలా నాశనం చేసేస్తున్నాడు. కానీ గురుగారు ఆశ్రమంలో లేరే. బాలకులరా, మీరంతా ఆశ్రమంలో ఎక్కడైనా దాచుకోండి. చతుర్భుజుడు అందరిని వెతుకుతూ మీకోసం ఆశ్రమానికి వస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే మీరు అతన్ని ఎంతగానో అవమానించారట. అతను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. భీమన్నయ్య, లెగవండి. చతుర్భుజ ఆశ్రమాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. మీ కథతో ఆయనకే బుద్ధి చెప్పండి. లెగవండి అన్నయ్య. తమ్ముడు, నేను అస్సలు లేవలేకపోతున్నాను. నేనెలా గద తీస్తాను? దుర్యోధనన్న, మీరైనా లెగండి. చతుర్భుజన్ని మీ గద బలంతో ఓడించండి. సహోదరా, నేను ఇప్పుడు ఎక్కువ భోజనం చేయడం వల్ల నేను ఇప్పుడు ఎలాంటి పని చేయలేకపోతున్నాను. మీ బాలకులు నన్ను చాలా అవమానపరిచారు. ఇక నేను పగ సాధించే కోపంలో మీరు అంతం అవ్వాల్సిందే. కక్ష తీర్చుకోవాలనుకునే ఆలోచన మనల్ని అంతం చేస్తుంది. మీరు మమ్మల్ని అతిథిగా పిలిచారు కాబట్టే మేము అక్కడికి వచ్చాం. కానీ మాకు కడుపు నిండుగా భోజనం ఇవ్వకుండా మీ అతిథి ధర్మాన్ని మీరు నెరవేర్చలేదు. భీముడు చెప్తుంది సరైంది. అవమానం మాకే జరిగింది కదా, అందువల్ల అది మాకు మర్చిపోలేంది. నేను మీ ముగ్గురు దగ్గర అడుగుతున్నాను. కోపాన్ని మర్చిపోయి ఇప్పుడు మీరు క్షమాపణ అడిగి ఈ విషయాన్ని మీరు ముగించండి. ఇక ఈ వివాదం యుద్ధం అయిన తర్వాతే చూసుకుందాం. అవమానం నాకు కూడా జరిగింది, ఇక మీకు కూడా. రండి, యుద్ధం మొదలు పెడదాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మొదట క్షమాపణ కోరాలి. మేము యుద్ధం గురించి అనుకోవడం లేదు. ధర్మరాజా, నువ్వు ఏదైనా చెయ్యి. గురువుగారి స్థానంలో ఉండి ఈ ఆశ్రమాన్ని కాపాడే బాధ్యత నీపైనే ఉంది కదా. భీమా, దుర్యోధన,
క్షమాపణ. హెచ్చరికగా ఉండండి. చతుర్భుజుడికి ఇంకో 2 చేతులు బయటపడ్డాయి. గురుదేవుడు చెప్పింది గుర్తుంచుకోండి. అపాయంలో అన్ని కోపాన్ని మర్చిపోయి అందరూ కలిసి ఎదురిద్దాం. చతుర్భుజ, నీ 4 చేతులు కంటే నా 4 సహోదరులు నీకన్నా బలం తక్కువ వారు కాదు. వారుంగల్ నేను కొట్టిన ఒక్క దెబ్బతో మీరు అందరూ ఎండిపోయిన ఆకులా ఎగిరిపోయారు. చతుర్భుజం, నిన్ను నువ్వే పొగుడుకోవడం ఆపేసి నా బాణాలకి సమాధానం చెప్పడం మొదలు పెట్టు. నువ్వేమనుకుంటున్నావు బాలక? నీ బాణాన్ని నా భుజానికి తగిలేలా చేసి నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఆపండి. గురుదేవా, వీడే చతుర్బుధ దానవన్. వీడే గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. గురుద్రోణ్, మీరు వచ్చేసారా? నన్ను క్షమించండి. ఇంతవరకు జరిగింది నేను వివరిస్తాను. నేను మీ శిష్యులతో యుద్ధం చెయ్యాలనుకున్నది ఆశ్రమానికి రాలేదు, కానీ నా ఉద్దేశం మీకు వివరించాలన్నదే. ఈ బాలకులు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా బలవంతులు కూడా. అయితే మేమే అనవసరంగా బాగా భోజనం చేసి మా పొట్టని ఇలాగా అనవసరంగా పాడు చేసుకున్నామా? అలా కాదు బాలక, నేను నా పూర్తి మనసుతో అతిథి సత్కారాలు చేశాను. గురుదేవా, మీ శిష్యులు మాటలతో మాత్రమే కాదు, బలంలో కూడా చాలా ధైర్యవంతులు. నేను వెళ్ళి ఇంకో గ్రామాన్ని చూసుకుంటాను. అలా అయితే మళ్ళీ పిలవని అతిథిగా వెళ్ళే ఆలోచన మీకు ఉందా? మీరు వెళ్ళండి, మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఏ గ్రామం నుంచైనా మాకు ఫిర్యాదు వచ్చిందంటే మేము పిలవని అతిథిగా మీ ఇంటి భోజనానికి వస్తాం. లేదు లేదు భీమ్, అలా అంతా నువ్వు అసలు అనుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మాట నేను గుర్తుపెట్టుకుంటాను. నేను అతిథులుగా వెళ్ళినప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య తెప్పించను. అందరికీ నా ప్రణామాలు. నేడు నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసో తెలియకో పాండవులు, దుర్యోధనుడు రకరకాలుగా ఆలోచించినా కూడా ఒకరితో ఒకరు కలిసి ప్రమాదాన్ని తప్పించారు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.